అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు. అమెరికాలోని ప్రవాసీలు తమ దేశానికి చేసే నగదు బదిలీపైన పన్ను విధించేందుకు రెడీ అయిపోయారు. సుంకాల పెంపుతో నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న ట్రంప్ అమెరికాయేతర పౌరులపై మరో భారం మోపే దిశగా చర్యలకు ఉపక్రమించారు. అమెరికాలోని ఎన్ఆర్ఐలు తమ స్వదేశానికి చేసే నగదు బదిలీలపై ఏకంగా 5% ట్యాక్స్ విధించడానికి ట్రంప్ సర్కార్ సిద్ధమవుతుంది. ఇది అమల్లోకి వస్తే లక్షలాది మంది భారతీయులపైన ప్రభావం చూపనుంది. రెమిటెన్స్ పన్ను విధింపునకు సంబంధించి ప్రతిపాదిత బిల్లు ప్రతినిధుల సభ ముందుకు రానుంది. ఇక విదేశీయులు సహా H1B గ్రీన్ కార్డుదారులు బదిలీ చేసే నగదుపై ఈ పన్ను వర్తించనుంది. కేవలం భారత్ కు వచ్చే నగదుకే దాదాపుగా $1.6 బిలియన్ పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక RBI గణాంకాల ప్రకారం అమెరికా నుంచే భారత్ కు అందుతున్న రెమిటెన్స్లు 2010లో $55.6 బిలియన్ ఉండగా 2023-24కు అది $118.7 బిలియన్ పెరిగింది. ఇందులో అమెరికా నుంచి 27% అంటే దాదాపుగా $32 బిలియన్ రాగా దానిపై 5% పన్నంటే $1.64 బిలియన్ అవుతుంది. ఇక గతంలో భారత్ కు గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువగా నగదు బదిలీ రూపంలో వస్తూ ఉండగా క్రమంగా అమెరికా, బ్రిటన్, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియాల నుంచి రావడం మొదలైంది. భారత్ కు బదిలీ అయ్యే మొత్తంలో సగానికి పైగా అభివృద్ధి చెందిన దేశాల నుంచే వస్తుంది. వీటిలో అమెరికాదే అగ్రస్థానం. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్లు అందుకుంటున్న దేశాలు 2008 నుంచి భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ రెమిటెన్స్లలో 11% ఉండగా 2024 నాటికి 14% పెరిగింది. ప్రస్తుతం దాదాపు $129 బిలియన్ రెమిట్స్ రూపంలో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు. అమెరికాలోని ప్రవాసీలు తమ స్వదేశానికి చేసే నగదు బదిలీలపైన పన్ను విధించేందుకు రెడీ అయిపోయారు. సుంకాల పెంపుతో నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న ట్రంప్ అమెరికాయేతర పౌరులపై మరో భారం మోపే దిశగా చర్యలకు ఉపక్రమించారు. అమెరికాలోని ఎన్ఆర్ఐలు తమ స్వదేశానికి చేసే నగదు బదిలీలపై ఏకంగా 5% ట్యాక్స్ విధించడానికి ట్రంప్ సర్కార్ సిద్ధమవుతుంది. ఇది అమల్లోకి వస్తే లక్షలాది మంది భారతీయులపైన దీని ప్రభావం చూపనుంది. ఇక రెమిటెన్స్ పన్ను విధింపునకు సంబంధించి ప్రతిపాదిత బిల్లు ప్రతినిధుల సభ ముందుకు రాబోతుంది. విదేశీయులు సహా H1B గ్రీన్ కార్డుదారులు బదిలీ చేసే నగదుపై ఈ పన్ను వర్తిస్తుంది. కేవలం భారత్ కు వచ్చే నగదుకే దాదాపు $1.6 బిలియన్ పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. RBI గణాంకాల ప్రకారం అమెరికా నుంచే భారత్ కు అందుతున్న రెమిటెన్స్లు 2010లో $55.6 బిలియన్ ఉండగా 2023-24కు అది $118.7 బిలియన్ కు పెరిగింది. ఇందులో అమెరికా నుంచి 27% అంటే దాదాపుగా $32 బిలియన్ రాగా దీనిపై 5% పన్నంటే $1.64 బిలియన్ అవుతుంది. ఇక గతంలో భారత్ కు గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువగా నగదు బదిలీ రూపంలో వస్తూ ఉండగా క్రమంగా అది అమెరికా, బ్రిటన్, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియాల నుంచి రావడం మొదలైంది. భారత్ కు బదిలీ అయ్యే మొత్తంలో సగానికి పైగా అభివృద్ధి చెందిన దేశాల నుంచే వస్తుంది. వీటిలో అమెరికాదే అగ్రస్థానం.